ప్రైజ్ ది లార్డ్. యెహోషువ 2వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. 12 నుంచి కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుదాం. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజంగా మేము మీకు ఉపకారము చేసేదమండ్రి. తర్వాత 17 నుంచి కూడా చదువుతాను. ఆ మనుషులు ఆమెతో ఇట్లండ్రి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారం కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇక్కడ మనము వంశావళిలో యేసుప్రభు యొక్క జనన విధము రాయబడిన ముందుకు వంశావళి రాయబడింది. ఆ వంశావళిలో చేర్చబడిన స్త్రీలను గురించి మనం చూసుకుంటున్నాము. తామారుని గురించి చూసుకున్నాము. తర్వాత రాహాబు కూడా ఒక వేశ్య, యెరికో పట్టణానికి శాపగ్రస్తమైన పట్టణానికి చెందింది. అయినప్పటికీ కూడా ఆమెకున్న విశ్వాసం ద్వారా ఆమె చేర్చబడినట్లు మనము ఇక్కడ చూస్తున్నాము. రాహాబు, రేహబ్ అంటారు కదా, ఆర్ఏహెచ్ఏబి. ఆర్ అంటే చూసుకున్నాము. షీ రియలైజ్డ్ దట్ జెహోవా ఇస్ ద ట్రూ గాడ్. యేసు ప్రభు నిజమంటే యెహోవా దేవుడు నిజమైన దేవుడని ఆమె గ్రహించింది. తర్వాత షీ యాక్సెప్టెడ్ గాడ్. ఆమె దేవుని అంగీకరించింది. ఎర్రని తాడు యేసు ప్రభు రక్తానికి సూచనగా ఉంది. ఆ తాడు కట్టుకొని లోపలే ఉండాలి మీరు, ఎర్ర తాడు, రెడ్ కార్డ్ అని కట్టుకున్నప్పుడు ఆమె కట్టుకొని ఆ లోపలే కిటికీకి అది కనపడేటట్లు కట్టి తర్వాత లోపలే ఉంది కాబట్టి రక్షణను కూడా ఆమె అంగీకరించింది. తర్వాత యేసు ప్రభు రక్తాన్ని ఆమె అంగీకరించినట్లు మనం అర్థం చేసుకుంటున్నాం. హెచ్ ఫర్ హౌస్ హోల్డ్ సాల్వేషన్. ఇది కూడా మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. హౌస్ హోల్డ్ సాల్వేషన్ అంటే ఇంటి వారి రక్షణ. అందుకని ఇప్పుడు మనం 12వ వచనంలో చదువుకున్నాం కదా, అయ్యా మీ దేవుడు నిజమైన దేవుడు, మీరు చెప్పినట్లే నేను చేస్తాను, ఎర్రతాడు కట్టుకుంటాను. అయితే ఈ ప్రజలందరినీ మీరు తప్పక నాశనం చేస్తారు. ఈ యెరికో పట్టణంని, పాపంతో నిండిన పట్టణం, ఇశ్రాయేల్ని హింసించారు. మేము దారిలో పోతాము అంటే లేదని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగారు. కాబట్టి వాళ్ళని నన్నే కాకుండా నా కుటుంబం వారందరిని కూడా మీరు రక్షించాలి అని అడుగుతుంది. కాబట్టి ఇంటి వారి రక్షణ పట్ల ఆమెకున్న బాధ్యతని, భారాన్ని మనము చూస్తున్నాము. మనకు కూడా దేవుడు కూడా మంచి వాగ్దానాలు ఇచ్చాడు. యోబు జీవితంలో మనం చూసినప్పుడు పిల్లలందరూ ఏమైనా తప్పులు చేశారేమో అని రోజు తెల్లవారుజామునే ఆయన లేచి ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు అన్న సంగతి చూస్తాము. జాషువాకు కూడా తన ఇంటి వారి పట్ల ఒక భారం ఉంది. అందుకనే మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కాబట్టి దేవుణ్ణి అందరు కలిసి సేవించాలి అన్న విషయాన్ని చూస్తున్నాం. నోవహ సంగతి చూసినప్పుడు కూడా నోవహ తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచను అని వ్రాయబడింది. ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు అందరూ కూడా ఈ రక్షణ ఓడలోనికి వాళ్ళు ప్రవేశించినట్లు కూడా మనము చూస్తున్నాము. అపోస్తల కార్యాల్లో కూడా మనము అనేక ఎగ్జాంపుల్స్ చూస్తాము. కొత్త నిబంధనలో కూడా జక్కయ్య ఇంటికి దేవుడు వస్తాను అని చెప్పినప్పుడు, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. నీ ఇంటికి నీకు రక్షణ వచ్చిందని కాదు. కాబట్టి మనం ఒక్కళ్ళమే రక్షణ పొందటము, మనం ఒక్కళ్ళమే భక్తిగా ఉండటము అది కాదు కావాల్సింది. తప్పనిసరిగా మన ఇంటి వారు, మన బంధువులు, మన సొంత వారు, పరాయి వారు అందరూ కూడా రక్షణ పొందాలని ప్రభు యొక్క చిత్తము. అందుకనే అపోస్తల కార్యాలు 16:31లో కూడా ఒక వాగ్దానం ఉంటుంది. ఏంటి ఆ వాగ్దానము? విశ్వాసముంచును నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఒకే దానిలో మనకి కుటుంబాన్ని గురించి కూడా రక్షణ ఉంది. ఇంకా భర్తలకు రక్షణ పొందలేదు, భార్యలు రక్షణ పొందలేదు, పిల్లలు రక్షణ పొందలేదు. వాళ్ళ గురించి మనం చాలాసార్లు ఏమి అంత బాధ్యత వహించము. పిల్లలు చర్చికి రావట్లేదే అది లేదు, కానీ మనం ఎక్కువ వేరే వాళ్ళ తప్పులు, లేకపోతే వేరే వాళ్ళని జడ్జి చేయటము, లేకపోతే వేరే వాళ్ళ ఇవన్నీ
ఆమ్, వాళ్ళ వాళ్ళు అలా చేయలేదు ఇలా చేయలేదు అని వాళ్ళ గురించి మనం ఎక్కువ బాధపడతా ఉంటాము. ఎక్కువ బాధపడాల్సింది ఇంటి వారి గురించి. ఇంకెంత ఆశ కదా, నాకు చాలా ఆశ వేస్తుంది. పెద్ద లిస్ట్ చెప్తుంది కదా. నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్నవారంట. అంటే అక్కలు అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళకి అందరికి మ్యారేజెస్ అయిపోయినాయేమో, వాళ్ళకి వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్తగారులు వాళ్ళ మామగారులు ఆడపడుచులు వీళ్ళందరూ కూడా, నాకున్న వాళ్ళందరూ, ఈమె సింగిల్ లాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో ఉన్నారు. అందరు ఫ్యామిలీస్ రక్షణ పొందాలి అని దానికి ఏర్పాటు కూడా చేస్తుంది. అందరిని పిలుచుకొని ఎంతమంది రాగలిగారో అంతమందిని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో తలుపులు వేసుకొని, తర్వాత ఒక కిటికీ మాత్రం ఓపెన్ చేసి ఆ కిటికీకి ఎర్రతాడు కట్టింది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లు మనము చూస్తున్నాము. అది హెచ్. తర్వాత మళ్ళీ ఇంకో ఏ వచ్చింది కదా. దిస్ ఈస్ యాక్టెడ్ బై ఫెయిత్. అంటే మనం ముందు రోజు కూడా దీన్ని గురించి డిస్కస్ చేసుకున్నాము. విశ్వాసంతో కూడిన క్రియలు, యాక్షన్స్. యాక్షన్స్ ఊరికే మాటలు కాదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మాటలు కోటలు దాటితే కానీ కాలు గడప దాటదంట. భక్తి కబుర్లు ఎన్ని అంటే అన్ని కబుర్లు చెప్తాం మనము. అయితే లేకపోతే క్రియల్లోకి వచ్చినప్పుడు, యాక్షన్స్లో వచ్చినప్పుడు ఒక చిన్న త్యాగం కూడా చేయలేము. మీటింగ్కి రావాలంటే దానికి ఎన్నో మనకి సాకులు ఉంటాయి. ప్రార్థన చేయాలంటే ఎన్నో సాకులు ఉంటాయి. ఒక్కళ్ళు ఏదన్నా ఒక్క మాట అంటే, ప్రభా మాకు ఓర్పు ఇవ్వండి, అట్లా చేయండి ఇట్లా చేయండి అని అనుకుంటాం, కానీ అది ఏం చేయలేము. మాకు త్యాగం. మనం పాటలు పాడేటప్పుడు నా కాళ్ళు చేతులెల్లా నా ధనం ఎంత, నీదే నీదే అని పాడతామే కానీ మన కాళ్ళు చేతుల్ని దేనికి ఇవ్వము. దేవుని పనికి కానీ ప్రతిదానికి అలిగి కూర్చుంటాము. లేకపోతే ఇంకేదో ఒక విషయాల్లో మనం దేవుని సేవలో లేకపోతే దేవుని పనిలో మనం వెనకబడతా ఉంటాము. కాబట్టి ఇది క్రియలతో కూడిన విశ్వాసం, క్రియాపూర్వకంగా విశ్వాసం చూసింది. సరే, మాటలతో చెప్పాయ్యా మీరు చాలా గొప్పోళ్ళు అయినా కూడా నాకు చాలా భయం వేస్తుంది. నేను ఎందుకు రిస్క్లో పడి మిమ్మల్ని రక్షించాలి? ఎందుకంటే వేగుల వారిని దాచిపెట్టడం అనేది మామూలు క్రైమ్ కాదు, అసలు మామూలు చిన్న విషయం కాదనమాట. మామూలు తప్పులు వేరు, దేశద్రోహం తప్పులు వేరు. మనకు కూడా ఇప్పుడు ఎక్కువ మాట వింటూ ఉంటాం కదా, న్యూస్ పేపర్స్లో కూడా ఏదైనా చిన్న మాట మాట్లాడితే ఇది దేశద్రోహం అని అంటూ ఉంటారు. కాబట్టి దేశానికి ద్రోహం చేయటం అనేది దాని వేరే లెవెల్ పనిష్మెంట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ కూడా వేరే విధంగా ఉంటుంది. మామూలు దొంగతనాలు ఏదో ఇట్లాంటివి చేసిన వాళ్ళకి వేరే శిక్షలు ఉంటాయి. సివిల్ వేరు, అవి వేరు అనమాట. కాబట్టి ఈ సంగతి తెలిసిందంటే ఆమెకి ఇన్స్టెంట్, ఆమెకిను వాళ్ళందరికీ పనిష్మెంట్ లభిస్తుంది. అందరు కూడా చనిపోతారు. అయినప్పటికి కూడా ఆమె ఏం చేసిందంటే ఆమె తెగించి ఆమె వాళ్ళందరిని కూడా రక్షించింది విశ్వాసంతో. కాబట్టి నా క్రియలు ఎలా ఉన్నాయని మనం విశ్వాసం గురించి మాటలతో ఆరాధన, మాటలతో భక్తి చూపిస్తున్నామా, క్రియలతో మన భక్తిని కనపరుస్తున్నామా, ఇతరుల పట్ల కన్సర్న్ విషయంలో కానీ భక్తి విషయంలో కానీ అన్నది మనము రాహాబు గురించి మనము తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ క్రియల్ని దేవుడు తప్పనిసరిగా మెచ్చుకుంటాడు. మనం కొత్త నిబంధనలో కూడా దాని రిఫరెన్స్లు చూసాం కదా. నోవా దేవుడు మాట నమ్మాడు అంటే ఓడ కట్టాడు. అందరు ఎగతాళి చేస్తున్నా కూడా ఓడ కట్టాడు. అబ్రహాం కూడా కుమారుని దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినంటే నమ్మి ఆయన బయలుదేరి కత్తి కూడా ఎత్తాడు. తర్వాత ఒక బ్లైండ్ మ్యాన్ ఉంటాడు 9వ అధ్యాయంలో, ఆయన కూడా నువ్వు వెళ్ళి కడుక్కో అని అంటే కూడా ఆ బ్లైండ్ మ్యాన్ లేచి వెళ్ళి క్రియల ద్వారా చూపిస్తాడు. ఇదేం నన్ను ఆకాయ కళ్ళు కనపడపు, నువ్వమ్మ అక్కడికి వెళ్ళి శిలోయం కోడి దగ్గరికి వెళ్ళి నన్ను కడుక్కోమంటావేంటి, చేత అయితే బాగు చేయి లేకపోతే చేయి పెట్టి బాగు చేయి అని అనలేదు. నయమాన్ విషయంలో కూడా అదే కదా, నువ్వు నా మీద చెయ్యి ఆడిస్తావేమో అనుకున్నాను అంటాడు. లేదు లేదు, నువ్వు ఇట్లా చెయ్యాలని ఒక వృద్ధుడైన పనివాడు చెప్పినప్పుడు వెళ్ళి ఆయన 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు అంటే చెప్పిన మాట విన్నాడు. కాబట్టి ఆ చెప్పిన మాట అది ఎలాంటిదైనా కూడా మనము దేవుడు చేయమన్నది చెయ్యాలి. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కటి దేవుడు నిర్ణయిస్తాడు. ఆ క్రియ కూడా మనం చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. లాస్ట్గా బి, రాహాబు. RAHAB అనుకున్నాం కదా. బి అంటే షీ వాజ్ బ్లెస్సెడ్ బై గాడ్. బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడినది. ఎన్ని మంచి ఆశీర్వాదాలు ఉన్నాయంటే వాళ్ళు నిజంగానే యుద్ధానికి వస్తారు. 6వ అధ్యాయంలో యుద్ధం అంతా కూడా జరుగుతుంది. ఎరుకో గోడలు పడిపోతాయి, అవన్నీ కూడా మనకు తెలుసు కదా. వీళ్ళందరూ కూడా చుట్టూ తిరుగుతారు. పడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ గోడలన్నీ పడిపోయినాయి కానీ
వాళ్ళ ఇంటిని భద్రంగా ఉంచాడు. తర్వాత దేవుడు వాళ్ళు ఎతుక్కొని వెళ్ళిపోయి గుర్తు పెట్టుకొని ఒక ఇంటికైతే ఎర్రతాడు ఉంటుంది, ఆ ఇంటి వాళ్ళు మాత్రం మనం ఏం చేయకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని రక్షిస్తారు. అది 6వ అధ్యాయము 25వ వచనంలో ఉంది, 6:25లో. రాహాబు అనే వేశ్య ఎరుకోని వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఎంత మంచి మాట రాశాడు కదా! జాషువా గుర్తుపెట్టుకున్నాడు. జాషువా యొక్క నమ్మకత్వాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మనమైతే ఈ రోజుల్లో ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేశారు అని ఒక సామెత కూడా ఉంది. అంటే మన అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని మనం కించపరిచే వారంగా లేకపోతే మర్చిపోయే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేశాడని గుర్తుపెట్టుకొని వేగులు వారైన వాళ్ళందరినీ కూడా తోడుకొని 23వ వచనంలో కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. వేగులు వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చాను. ఆమె ఇంటి వారిని అందరినీ వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాళెము వెలుపట వారిని నివసింప చేసిరి. తర్వాత ఆ పట్టణాన్ని, దానిలో సమస్తాన్ని అగ్ని చేత కాల్చివేసిరి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ గొప్ప ఆపద నుంచి వీళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలు రక్షింపబడినాయి. తర్వాత రెండోదిగా 25వ వచనంలో చదివాము కదా, నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. గొప్ప ఆధిక్యత, ఆశీర్వదించబడిన జనము, ఏర్పరచుకోబడిన జనము, విమోచించబడిన జనము, జయశాలులైన జనము, దేవుడు వారికి తోడుగా ఉన్న జనము, దేవుడు వారి అక్కర్లన్నిటిని తీర్చే జనం అది. తర్వాత అది వాళ్ళ వాగ్దానాలన్నీ నెరవేర్చబడే జనము. కాబట్టి పౌరస్థితి పరలోకమందున్న గొప్ప జనము. ఈ రోజుల్లో కూడా ఇశ్రాయేల్ దేశం అంటే కూడా మొత్తం ప్రపంచము ఆ ఇశ్రాయేలీల వైపు చూస్తుంది. అలాంటి ఇశ్రాయేలీల మధ్యలో ఆమె నివసిస్తుంది. అన్యురాలు లేకపోతే అగ్ని చేత కాల్చబడటానికి ఆమె పాత్రురాలు. కానీ ఆ గొప్ప ఆశీర్వాదం, ప్రాణం రక్షించబడింది. అంతేకాకుండా మళ్ళీ ఆ శపింపబడిన ఊర్లో ఉండలేదు, కానీ వీళ్ళ మధ్యలో నివసించింది. తర్వాత మత్తయి 1:5 అధ్యాయంలో మూడవ ఆశీర్వాదం, ఇంకొక ఆశీర్వాదం, షీ వాజ్ యాడెడ్ ఇన్ ద జీనియాలజీ, వంశావళిలో ఆమె చేర్చబడింది. దాన్ని బట్టే మనం ఇక్కడ ఆమె జీవిత చరిత్ర చదువుకుంటున్నాం కదా. అంతేకాకుండా హెబ్రీ 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల పట్టీలో రాహాబును కూడా, రాహాబు అనే వేశ్య అని మాటికి రాయబడింది, ఆమె గత జీవితాన్ని కూడా గుర్తు చేస్తూ. కాబట్టి ఆమె చేర్చబడింది. అంతేకాకుండా యాకోబు రాస్తూ ఆమె క్రియలను గురించి ఆయన మెచ్చుకుంటా రాస్తున్నాడు. కాబట్టి ఎన్నో ఘనతలను ఈమె పొందినట్లు షీ వాజ్ బ్లెస్సెడ్, అమ్మ ఆశీర్వదింపబడిన స్త్రీగా మనము చూస్తున్నాము. రాహాబు ఆమె ఫర్ రియలైజ్ దట్ జెహోవా ఈజ్ ట్రూ గాడ్, ఆమె నిజమైన దేవుడని ఆమె గ్రహించింది. తర్వాత ఫర్ యాక్సెప్టెడ్ గాడ్, ఈ దేవుణ్ణి అంగీకరించింది. తర్వాత ఫర్ హౌస్ హోల్డ్ సాల్వేషన్, కాబట్టి ఇంటి వారి రక్షణ కొరకు ఆమె తన పాటుపడింది, రిక్వెస్ట్ చేసింది, అది పొందింది. తర్వాత ఇంకొక యాక్టెడ్ బై ఫెయిత్, యాక్షన్స్, క్రియలతో చూపించిన విశ్వాసాన్ని ఆమె బయలుపరిచింది. తర్వాత బ్లెస్సెడ్ బై గాడ్, దేవుని చేత ఆశీర్వదించబడి ఆమె ప్రాణం కాపాడుకుంది, ఇంటి వారి ప్రాణం కాపాడుకుంది, ఇశ్రాయేల్ మధ్యలో నివసించింది, వంశావళిలో చేర్చబడింది, విశ్వాసం మూలంగా విశ్వాస వీరురాలు పట్టిలో చేర్చబడింది. ఆమె క్రియలను గురించి కూడా ఆమె పొగడబడింది. కాబట్టి మనం కూడా, రాహాబు ఒక మంచి ఉదాహరణ. మనం కూడా అంతకన్నా బెటర్ స్టేటస్లో ఏమీ లేము. మనం కూడా ఎంతో నరకానికి, అగ్నికి పాత్రులైన వారము. అయినప్పుడు కూడా యేసు ప్రభు మనల్ని ప్రేమించి, ఇంతమంది ఎరుకోలో ఒక్క రాహాబుని ఆయన ఎన్నుకొని ఆ కుటుంబాన్ని, ఆమె విశ్వాసాన్ని చూసినట్లు దేవుడు మనలో ఏం చూశాడో ఏమో, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క ఎతికితే కూడా ఒక్క సుగుణం కనపడదే, దేవుడు అయినా కూడా ఎట్లా ప్రేమించి నన్ను తీసుకున్నాడు అని చాలా నేను కూడా దేవునికి వందనస్తురాలను అయి ఉంటాను. కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు విగ్రహారాధన ఈ దేశంలో. దాని కృతజ్ఞులుగా మనము క్రియలతో కూడిన విశ్వాసం కనపరుస్తూ మనం ముందుకు వెళ్ళగలటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక.